డాక్టర్స్ మనశ్శాంతిగా ఉండండి, మనశ్శాంతిగా ఉండండి అనేసి అంటారు. మనశ్శాంతి కరువైపోయి ఒక్కొక్కరికి ఎన్ని సంవత్సరాలు, ఎన్ని రోజులైంది. మనశ్శాంతి డెఫినిషన్ కూడా మర్చిపోయిన వాళ్ళలో నేను కూడా ఒకదాన్ని. ఆ మనశ్శాంతే లేకుండా పోయింది. ఎక్కడ మనశ్శాంతి ఉండిద్ది? మంచి జాబు పోయింది. మంచి మంచి జాబులు దొరకాలంటే ఎంత కష్టమైంది. ఉన్న జాబుని చిన్న చిన్న కారణాల చేత పోయినాయి. అయినా నెలకొచ్చేసరికి ఈఎంఐలు కట్టేవాడికి, ఇంటరెంట్లు కట్టే వాళ్ళకి, క్రెడిట్ కార్డుల బిల్లు కట్టే వాళ్ళకి, తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీ కట్టే వాళ్ళకి, వీళ్ళకి అసలు ఎక్కడ మనశ్శాంతి ఉంటుంది? అయినా మనశ్శాంతిని మర్చిపోయిన వాళ్ళు ఎంతమంది లేరు? అసలు ఇప్పుడు ఎవరికి మనశ్శాంతి ఉంటుంది? నాకైతే అస్సలు మనశ్శాంతి లేదు. డాక్టర్స్ ఏమో రెస్ట్ తీసుకోండి, మనశ్శాంతిగా ఉండండి, మనశ్శాంతిగా ఉండండి అనేసి అంటే రెస్ట్ ఎక్కడ తీసుకుంటాము? మనశ్శాంతిగా ఎలా ఉంటాము? ఉండటానికి ఇల్లు లేదు. కాదు, నెలకు వచ్చేసరికి ఈఎంఐలు బెడద ఎక్కువైపోయింది. ఉన్న బంగారం అంతా బ్యాంకుల్లో ఉంది. మరి మనశ్శాంతి ఎక్కడి నుంచి వచ్చింది? జాబ్ చేద్దామంటే మంచి జాబ్ దొరకట్లేదు. ఉన్న జాబు అనవసరంగా చిన్న చిన్న కారణాలతోటి పోయింది. పోనీ ఇష్టం లేని పని ఏమైందా నేను ఉందా అనేసి అంటే కొన్ని సందర్భాలలో చేయాల్సి వస్తుంది ఇష్టం లేని పని. యూట్యూబ్లో ఇష్టం ఉండి వచ్చామా, కష్టం మీద వచ్చాము, ఇది కూడా వెనక్కే పోతుంది. మరి మనశ్శాంతికి ఎలా ఉంటారు? పాపం డాక్టర్స్ పేషెంట్ని చూసే హడావుడిలో పేషెంట్లకి మనశ్శాంతిగా ఉండండి అనేసి అంటారు. మనశ్శాంతే కరువైపోయి ఎన్ని సంవత్సరాలు అయిపోయిందో కదా. వెనక తిరిగి చూసుకుంటే మనశ్శాంతి అసలు ఎక్కడ కనిపిస్తుంది? అయినా ఇల్లు వాకిలు లేనోడికి మనశ్శాంతి ఏంటండి? కామెడీగా ఉంది కదా. మాకైతే కామెడీగా ఉంది. మాకు మనశ్శాంతి కరువైపోయి ఎన్నో సంవత్సరాలు అయిపోయింది. వెనక తిరిగి చూసుకుంటే ఎంత దూరంలో ఉందో మనశ్శాంతి అని అనిపిస్తుంది. మళ్ళీ మనకు మనశ్శాంతి రావాలంటే ఇంకెంత టైం పడుతుందో కూడా ఆలోచిస్తున్నాము. అయినా ఇల్లు వాకిళ్ళు ఉన్నోడికి మనశ్శాంతి ఎక్కడి నుంచి వస్తుంది?